హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీలో థర్డ్ లెసన్ అనేది అవుతుందండి. దీనికి ముందు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ చేసేసాము. మన ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మనం ఈరోజు థర్డ్ లెసన్‌కి సంబంధించి థర్డ్ వీడియో అండి ఇది. ఈ లెసన్‌కి సంబంధించి అవుతుంది. థర్డ్ లెసన్ అనేది అవుతుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా 3, 4 వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది ఈ లెసన్‌కి సంబంధించి. మెథడాలజీ అనేది మనం కంప్లీట్ చేశాక మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. దీనికి ముందు మన తెలుగు కంటెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసామండి. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కంటెంట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతి క్లాసులో ఉన్న లెసన్ వైజ్ చెప్పామండి. ఏ లెసన్‌కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. ఒకసారి ఛానల్ చెక్ చేయండి కొత్త వాళ్ళైతే. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పామండి మన ఛానల్‌లో. మన ఛానల్‌లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. అదే జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు మనకి డిఎస్సికి సంబంధించి వీడియోస్ అన్నీ అందులో ఉంటాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరిగింది. అలాగే మనకి కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను మంచి వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ పెడుతుంటాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెథడాలజీకి సంబంధించి మనకి మంచి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అన్నీ కూడా ఒకసారి నోట్స్‌లో రాసుకోండి. నోట్స్‌లో రాసుకుంటే మీకు చాలా యూజ్ అవుతాయి. అంత రివిజన్ చేయాలి కదా! అందుకని. ఇప్పుడు మన థర్డ్ లెసన్‌కి సంబంధించి మనం చెప్పుకుంటున్నాము. నిన్న చెప్పుకున్న వీడియో దాని కంటిన్యూషన్ అనేది ఈరోజు చెప్పడం జరుగుతుందండి. ముందు వీడియో చూస్తేనే మీకు ఇవి అర్థమవుతాయి. ముందు వీడియో చూడండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి ఇది థర్డ్ లెసన్ ఏంటంటే తెలుగు మెథడాలజీలో మాతృభాష, స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదులు, ధ్వని, అర్థ విపరిణామాలు, మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిమాణాలు. ఇవి మనకి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయో మనకు చూసుకుందాము. ఫస్ట్ చూడండి, వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది ఏది? వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది ఏదని అడుగుతున్నారు. ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 1 మాతృభాష, 2 మానవ భాష, 3 ప్రామాణిక భాష, 4 పరిపూర్ణ భాష. ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అవుతుందండి, మాతృభాష. వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దేది మాతృభాష అండి. నెక్స్ట్, శిశువు మొట్టమొదట నేర్చుకునే భాష ఏది? శిశువు మొట్టమొదట నేర్చుకునే భాష ఏది అంటున్నారు. శిష్ట భాష, గ్రాంధిక భాష, మాతృభాష, వ్యవహారిక భాష. 4గింట్లో ఏంటి శిశువు మొట్టమొదట నేర్చుకునే భాష అంటున్నారు. 4గింట్లో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. మాతృభాష. శిశువు మొట్టమొదట నేర్చుకునే భాష ఏంటండి? మాతృభాష. నెక్స్ట్, మాతృభాష యందు విద్య గురుపుటయే మిక్కిలి సహజమైన మార్గం అని పేర్కొన్నది ఎవరు? మాతృభాష యందు విద్య గురుపటయే మిక్కిలి సహజమైన మార్గం అని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, డాక్టర్ సిఆర్ రెడ్డి, డాక్టర్ సివి రావు, డాక్టర్ సివి రామన్, డాక్టర్ చిదంబరం. ఈ మాటలు ఎవరన్నారని అడుగుతున్నారండి. మాతృభాష యందు విద్య గరుపుటయే మిక్కిలి సహజమైన మార్గం అని అంటున్నారు. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు మాతృభాష యందు విద్య గరుపటయే మిక్కిలి సహజమైన మార్గం అని డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అనడం జరిగింది. నెక్స్ట్, మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడు అని పేర్కొన్నవారు ఎవరు? మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడని ఎవరన్నారు అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నెహ్రూ, రెండోది గాంధీ, మూడోది పటేల్, 4వది రాజ్గురు. నలుగురిలో ఎవరన్నారు ఈ మాటలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, గాంధీ గారు.
మాతృభాషను పదిలపరుచుకోవడం ద్వారా వ్యక్తి తన ఉనికిని తానే నిలుపుకుంటాడని గాంధీ గారు అనడం జరిగింది. నెక్స్ట్, నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం ఏ వయస్సు వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి? నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం ఏ వయస్సు వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్ చూడండి. 5-10 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు, 15-20 సంవత్సరాలు, 0-5 సంవత్సరాలు. నోమ్ చామ్స్కీ ప్రకారం ఏ వయస్సు వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షను 3 అనేది కరెక్ట్ అండి. 15-20 సంవత్సరాల వరకు మనకి మాతృభాషలోను విద్యాబోధన జరగాలని నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, త్రిభాష సూత్రాన్ని అనుసరించి ఏ భాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది? త్రిభాష సూత్రాన్ని అనుసరించి ఏ భాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జాతీయ భాష, 2 ప్రాకృత భాష, 3 మాతృభాష, 4 రాష్ట్ర భాష. 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, మాతృభాష అండి. త్రిభాష సూత్రాన్ని అనుసరించి మాతృభాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. త్రిభాష సూత్రాన్ని అనుసరించి మాతృభాషను ప్రథమ భాషగా అభ్యసించవలసి ఉంటుంది. నోమ్ చామ్స్కీ వాదన ప్రకారం మనకి 15-20 సంవత్సరాల వయస్సు వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, 7 చూడండి, ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏదని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఫస్ట్ చూడండి, 350A అండి, తర్వాత 350B, 343, 351. ఈ 4గింట్లో ఏ ఆర్టికల్ మనకి ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొనడం జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 350A అండి. 350A ఆర్టికల్ అనేది ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అభ్యసించాలని పేర్కొనడం జరిగింది. 350A అండి. నెక్స్ట్, త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఏది? త్రిభాష సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 1964, రెండోది 1965, 3 1966, 1967. ఏ సంవత్సరంలో త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 1966. 1966లో త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. 1966లో త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. 1966. ప్రాథమిక విద్యను మాతృభాషలో అభ్యసించాలని పేర్కొన్న ఆర్టికల్ ఏదంటే మనకి ఇక్కడ 350A అండి. త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం మనకి ఏదవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షను 3 అని 1966 త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. నెక్స్ట్, పరిపాలన వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలని ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఏది? పరిపాలన వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, 3 ప్రాచీన అధ్యయన కేంద్రం, 4 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి. ఈ 4గింట్లో ఏది? పరిపాలన వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, అధికార భాషా సంఘం. అధికార భాషా సంఘం పరిపాలన వ్యవహారాలన్నీ తెలుగు భాషలోనే జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ అధికార భాషా సంఘం అండి. నెక్స్ట్, పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతులు నిర్వహించిన సంస్థ ఏది? పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతులు నిర్వహించిన సంస్థ ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ, 3 అధ్యయన కేంద్రం, 4 తెలుగు భాషా బోధన సంస్థ. ఇందులో ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, తెలుగు అకాడమీ. పారిభాషిక పదకోశాన్ని తయారు చేసి తెలుగు రాని ఉద్యోగుల కోసం ఉచిత తరగతులు నిర్వహించే సంస్థ ఏదంటే తెలుగు అకాడమీ సంస్థ. తెలుగు అకాడమీ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార భాష ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అధికార భాష ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ఆంగ్లం, రెండోది హిందీ, మూడోది తెలుగు, నాలుగోది సంస్కృతం. ఆంధ్ర రాష్ట్రంలో అధికార భాష ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి తెలుగు. మన రాష్ట్రంలో ఏంటంటే తెలుగు అనేది అధికార భాష అండి. తెలుగు అనేది అధికార భాషగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వీరి అధ్యక్షత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షన ఏర్పడిందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వావిల కొలను సుబ్బారావు, 2 వావిలాల గోపాలకృష్ణయ్య, 3 పి యశోదారెడ్డి, 4 డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఎవరి అధ్యక్షన ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అనేది అడగడం జరిగింది. మనకి ఇక్కడ నలుగురిలో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. వావిలాల గోపాలకృష్ణ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పడడం జరిగిందండి. వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ మనకు చూడండి మాతృభాష అంటే ఏంటి? మాతృభాష అంటాం కదా, మాతృభాష అంటే ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి వ్యక్తి శైశవ దశ నుంచి తన హావభావాలు, క్రోధానురాగాలు వ్యక్తపరిచే భాష. రెండోది ఉద్యోగ ఉపాధి కోసం నేర్చుకుని వ్యవహరించే భాష. మూడోది సామాజిక గౌరవం కోసం వ్యవహరించే భాష. నాలుగోది విస్తృత జ్ఞానాన్ని పొందడం కోసం నేర్చుకునే భాష. నాలుగింట్లో ఏదని అడుగుతున్నారు. మనకి మాతృభాష అంటే ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. వ్యక్తి శైశవ దశ నుంచి తన హావభావాలు, క్రోధానురాగాలు వ్యక్తపరిచే భాష మనకు మాతృభాష అవుతుంది. శైశవ దశ నుంచి నేర్చుకునే భాష ఏదంటే మనకి మాతృభాష అనే అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాంతీయ భాషను అధికార భాషలుగా స్వీకరించడానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం ఏది? ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 320, రెండవది 345, మూడవది 352, నాలుగవది 350. ఈ నాలుగుంట్లో ఏ అధికారం మనకి చెప్పడం జరిగిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి 345. ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి భారత రాజ్యాంగం రాష్ట్రాలకు ఇచ్చిన అధికారం ఏదంటే 345 అండి. నెక్స్ట్ క్రింది వాటిలో మాతృభాష ప్రయోజనం కానిదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సృజనాత్మకత, రెండోది వివేచన శక్తి, నెక్స్ట్ పఠనాభిలాష, 2 దుష్ప్రవర్తన. ఈ నాలుగింట్లో ఏంటి క్రింది వాటిలో మాతృభాష ప్రయోజనం కానిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. దుష్ప్రవర్తన అనేది మాతృభాష ప్రయోజనం కాదు. మిగతావన్నీ సృజనాత్మకత, వివేచన శక్తి, పఠనాభిలాష ఇవన్నీ కూడా మాతృభాష ప్రయోజనానికి సంబంధించినవి. దుష్ప్రవర్తన అనేది మాతృభాష ప్రయోజనం కానిదండి. నెక్స్ట్ పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషను నిర్వచించింది ఎవరు? పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషని నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి బ్లూమ్ఫీల్డ్, 2 హాకెట్, 3వది హెర్పర్, 4వది రామచంద్రవర్మ. ఈ భాషను ఈ విధంగా నిర్వహించింది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. ఓకేటండి. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషను నిర్వచించింది ఒకేటండి. నెక్స్ట్ చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనులు ఉచ్చారణయే భాష నిర్వచించింది ఎవరు? చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణయే భాషని పేర్కొన్నది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ది మాంటీ, రెండోది ఇజ్లర్, మూడోది నోమ్ చామ్స్కీ, 4 నార్వే. ఈ విధంగా మనకి భాష నిర్వచించింది ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి మాంటీ అండి. చిత్తవృత్తిని వ్యక్తం చేసేందుకు చేసిన ఉద్దేశపూర్వక ధ్వనుల ఉచ్చారణ భాషను పేర్కొన్నది మాంటీ. నెక్స్ట్
బుద్ధజీవుల అనుభవాలు అభివ్యక్తి భాష నిర్వచించింది ఎవరు? బుద్ధజీవుల అనుభవాల అభివ్యక్తి భాష నిర్వచించింది ఎవరని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ చూడండి, సైమన్ పాటర్, మూడోది ట్రాగర్, మూడోది ఇజ్లర్, నాలుగోది సఫేర్. ఈ నలుగురిలో ఎవరు బుద్ధజీవుల అనుభవాల అభివ్యక్తి భాష నిర్వచించిందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఇజ్లర్ అండి. బుద్ధజీవుల అనుభవాల అభివ్యక్తి భాష నిర్వచించింది ఇజ్లర్. బుద్ధజీవుల అనుభవాల అభివ్యక్తి భాష నిర్వచించింది ఇజ్లర్ అండి. నెక్స్ట్, మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య. నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 2, రెండోది 3, మూడోది 4, నాలుగోది 5. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 2 అండి. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య 2. మానవ భాషలో ఉన్న నిర్మాణ క్రమ పద్ధతుల సంఖ్య ఏంటండి? 2 అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్ బిట్, దీని కంటిన్యూషన్ ఇంకా బిట్స్ అనేవి ఉన్నాయండి. ఈరోజు మనకి 20 బిట్స్ మాత్రమే చెప్తున్నాము. రేపు మనం 21 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. ఈ లెసన్కి సంబంధించి మానవ భాషా ధ్వనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధానికి గల పేరు ఏంటి అని అడుగుతున్నారు. మానవ భాషా ధ్వనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధానికి గల పేరు ఏంటని అడుగుతున్నారు. మనకు ఫస్ట్ ఆప్షన్ నిర్మాణ ద్వైవిధ్యం, ఉత్పాదన శక్తి, 3 శబ్దార్థ సంబంధ శక్తి, 4 ప్రత్యేకత. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్, శబ్దార్థ సంబంధ శక్తి. మానవ భాషాధనుల సమాహారానికి అర్థానికి సంబంధం ఉంది. అటువంటి సంబంధానికి గల పేరు ఏంటంటే శబ్దార్థ సంబంధ శక్తి. శబ్దార్థ సంబంధ శక్తి. ఇదండి ఈ రోజుకి సంబంధించి మనం ఈ వీడియోకి సంబంధించి బిట్స్ అండి. ఇవి 20 వరకు మనం చెప్పుకున్నాము. రేపు మనం 21 నుంచి స్టార్ట్ చేసుకుంటామండి వీడియో అనేది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మెథడాలజీ నుంచి మంచి మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అందువల్ల మనం అన్నీ కూడా కవర్ చేయాలండి. లెసన్ వైజ్ చెప్తున్నాను, అన్నీ కలిపి నేను చెప్పట్లేదు. ప్రతి లెసన్ కూడా ఏ లెసన్కి ఎన్ని బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయని కూడా నేను చెప్పడం జరుగుతుందండి. అన్నీ మీకు వివరించడం జరుగుతుంది. తెలుగు మెథడాలజీ నుంచి మనకి మార్క్స్ అనేవి బాగా ఎక్కువ వస్తాయి. తెలుగు మెథడాలజీ అనేది మనం ఒకసారి చదివితే రాదండి. మనం అలాగ ఒక 2-3 సార్లు చదివితే కానీ మనకు అర్థం కాదు. దానికి తోడు మనం లాస్ట్లో రివిజన్ అనేది ఖచ్చితంగా చేయాలండి. రివిజన్ చేస్తేనే మనకి మనం చదివిందంతా గుర్తుంటుందండి. అందువల్ల బిట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు చదివేసి వదిలేశారనుకో మీకు అవి గుర్తుండవండి. రివిజన్ ఖచ్చితంగా చేయాలి. చదివినవన్నీ ప్రతీది కూడా మనం రివిజన్ చేస్తే మనం చదివినందుకు ఫలితం ఉంటుందండి. అంతేగాని ఏదో చదివేసి వదిలేస్తే మనకి అసలు దానివల్ల యూజ్ ఉండదండి. ఒక నోట్బుక్లో రాసుకోండి. మొబైల్ బిట్స్ అని రాసుకోండి. మొబైల్ బిట్స్ అని రాసుకుంటూ ఒక నోట్స్ పెట్టుకుంటే మీకు రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి, రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.